జనసేన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సమావేశాలకు హాజరై దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రాంతీయ పార్టీకున్న జనసేన సిద్ధాంతాలు, భావజాలం జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు దీన్ని ఒక వేదికగా మలుచుకోనున్నారు జనసేనాని. ఈసారి అత్యంత కీలక అంశం సేనగలం. సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించడం, కుల రాజకీయాలకు అతీతంగా అభ్యుదయ భావాలు ప్రోత్సహించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఇటీవలే ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేటి తరం యువత జెన్ జీ ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా ఈ సేనగలం పనిచేయనుంది. ఈ వేదిక ముఖ్య ఉద్దేశాలు, ఆశయాలు పవన్ దేశ ప్రజలకు వివరించనున్నారు. ఈ సమావేశాలకు జనసేన పార్టీకి చెందిన సుమారు 150 మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు ఢిల్లీ వెళ్లనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ విస్తృత సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణ, కర్ణాటకలో పార్టీ విస్తరణపై పవన్ చర్చించనున్నారు. ముగింపు రోజున పవన్ జాతీయ స్థాయి నేతలతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే జనసేనకు ఒక రాజ్యసభ స్థానం కూడా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. జాతీయ స్థాయిలో జనసేన గళం బలంగా వినిపించేందుకు, దేశ రాజధానిలో పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ 3 రోజుల ఢిల్లీ సమావేశాలు ఒక మైలురాయి నిలుస్తాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.